యూదా పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పాలి? ఒకటే. గట్టి చెప్పాలి తెలిసిన వాళ్ళు. ఎన్ని ఉన్నాయి? ఒకటే కదా. యూదా పత్రిక మొత్తంలో ఒకటే అధ్యాయము ఉంది. మరి 24, 25 వచనాన్ని ఒకసారి చూస్తున్నాం. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువ పెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును అంటే నిజంగా మన పిల్లలు అప్పుడప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని వదిలేస్తామా? నడుస్తారులే అని వదలం కదా. వాళ్ళ అడుగులు వేస్తున్నప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాం, వాళ్ళ వెనుక ఉండి వాళ్ళు వేస్తున్న అడుగులు వాళ్ళు పడకుండా మనము వారిని పట్టుకుంటాం కదా. ఈ లోకంలో కూడా మన దేవాది దేవుడు మనతో ఉండి కదా, మనతో ఉండి మనము త్రొట్టిల్లకుండా మరి ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? ఎప్పుడైనా ఇంట్లో ఒంటరిగా ఉంటే భయం వేస్తుంది. అమ్మో నేను ఒక్కదాన్నే ఉన్నాను, చీకటి అయిపోయింది, లేకపోతే దొంగలు, ఈ మధ్య దొంగల భయం ఎక్కువైపోయింది, ఒక్కదాన్నే ఉన్నానని భయపడుతున్నాం. కానీ ఎప్పుడైనా నువ్వు అరే నేను ఒక్కదాన్నే లేను, నాతో దేవుడు ఉన్నాడని ఎవరైనా ఎప్పుడైనా ఇటువంటి అనుభవం మీకు ఉందా? ఉన్నట్లయితే చేయలేదు నిజంగా ఎప్పుడైనా కదా. ఎప్పుడైనా అంటే క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా అటువంటి ధైర్యం కలిగి ఉంటారు కదా. ఎందుకంటే మరి నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. మరి ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాము. అందుకే ఏమంటున్నాడంటే త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట మిమ్మల్ని ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి కదా. ఎక్కడంటే ఆయన మహిమ ఎదుట దేవుని రాకడలో మరి మనం చనిపోయిన తర్వాత మరి ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనము దోషులుగా కాదు, నిర్దోషులుగా మనల్ని నిలవబెట్టడానికి ప్రతి క్షణము దేవుడు మనల్ని నిర్దోషులుగా, ఒకవేళ నువ్వు తప్పిపోతున్నావేమో, మరి నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదని ప్రతిసారి కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మనకు తెలియదు కానీ దేవుడు మనకు మరి అటువంటి తలంపును అటువంటి ఆలోచనను అనుగ్రహించి మనల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి ప్రతి క్షణము కూడా దేవుడు మనతో ఉంటున్నాడు. శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యము. నిజంగా మరి శక్తిగల దేవుడు, మరి ఆయన శక్తిగల దేవుడు కాబట్టి మన బలహీనతలో మనకు బలమునిస్తున్నాడు, మనకు శక్తినిచ్చి దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఒకసారి కీర్తనలు చూసుకుందాము. 37వ కీర్తన 23, 24 వచ్చిన. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం మనం చూసుకున్నట్లయితే ఎంత మరి చక్కగా ఒకరి నడతలు యెహోవా చేత స్థిరపరచబడును. నిజంగా దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక జగత్ పునాది వేయబడక ముందే మన పట్ల కలిగి ఉన్నాడు. మనము త్రోవ తప్పిన వారుగా మనం ఉంటున్నాము, కానీ దేవుడు మరి మనల్ని మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తున్నాడు. ఏమంటారు? వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించు. నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు, దేవుడికి మహిమకరంగా నువ్వు ఉంటున్నప్పుడు, దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి
బట్టి ఆనందించు దేవుడై ఉన్నాడు కదా. ఏమంటున్నాడు? యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుడ్డాడు. నిజంగా అనేక సార్లు వస్తున్న అనారోగ్య పరిస్థితులు కావచ్చు కదా, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇంట్లో సమస్యలు కావచ్చు, ఇంకా లేవలేమేమో, మన పని అయిపోయింది అన్న టైంలో కూడా దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు అని అంటే దేవుడిని చేయి పట్టుకొని ఉన్నాడు. అందుని బట్టి దేవుడిని నీవు స్తుతించాలి కదా. ఎంతో చక్కగా అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. ఎందుకు లేవలేక ఉన్నాడు అని అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీవు ఎప్పుడైతే దేవుని కుమార్తెగా కుమారునిగా ఆయన వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో ఆయన నువ్వు పడిపోయినా ఆ గోతి నుండి నిన్ను పైకి లేవనెత్తే వాడు. మనము మరి దానియేలు గురించి చూస్తున్నట్లయితే తను మరి దేవునికి మరి దగ్గరగా జీవిస్తున్నాడు, దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు. అయినా కానీ తనకు శోధన వచ్చి సింహాల గుహలో మరి దానియేలు వేయబడిన ఆ గోతిలో నుండి దానియేలు దేవుడు లేవనెత్తాడా లేవనెత్తలేదా? లేవనెత్తాడు కదా. మరి అక్కడ చూసుకున్నట్లయితే దానియేలు ఏదైనా తప్పు చేసినట్టుగా ఉందా? ఏమీ లేదు కదా. దేవునికి వ్యతిరేకంగా తను ఏమీ చేయలేదు, కానీ తనకున్న మరి ఆ శోధన నుండి దేవుడు మరి దానియేలును తప్పించాడు. ఆ విధంగా నువ్వు కూడా దేవునికి మరి సమీపంగా ఉండి దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు వస్తున్న ఎన్నో శ్రమలు శోధనలు కావచ్చు, ఆ గోతిలో నుండి దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా మరి దేవుడు మన చేయి పట్టుకొని ఉన్నాడు. అందుని బట్టి దేవుని మనము స్తుతించాలి. మరొకసారి ఎఫ్ఎస్సి 5వ అధ్యాయము 26-27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకో. ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘం ఎవరంటే నీవు నేనే, మనమే క్రీస్తు సంఘమై ఉంటున్నాం. అందుకనే మనం ఏ విధంగా మనం నిర్దోషంగా ఉండాలి, మహిమగల సంఘముగా మరి ఆయన ఎదుట ఉండాలని ఆయన మనల్ని మరి నిజంగా ఆయన ఎదుట నిర్దోషులుగా మరి నిలబెట్టాలని మన కొరకు తన ప్రాణమును అప్పగించుకున్నాడు కదా. తన కొరకు మరి మన కొరకు తన ప్రాణమును అప్పగించుకున్నాడు. తను మరలా తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. మనము కూడా ఆ తండ్రి ఎదుట నిర్దోషులుగా ఉండాలని మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. అందుని బట్టి దేవుని స్తుతించాలి. మనం దేనికి భయపడాల్సిన అవసరము లేదు. నీకు శ్రమలు వస్తున్నాయా, శోధనలు వస్తున్నాయా, ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయా, వాటి వేటికి కూడా భయపడదు. ఎందుకనంటే నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు నీ దేవుడు కదా. చివరిగా చూసుకున్నాము రోమా 11:36. చదువు. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఎవరికి మహిమ కలగాలి? మనం చేసే ప్రతి పని, మన జీవితము, మన స్థితిగతులు అన్నిటి ద్వారా ఆ దేవునికి మహిమ కలగాలి. ఎందుకు అంటే ఆయన పోలికగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఇక్కడ ఏమో ఆయన మూలంగా ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నాడు. నిజంగా మనం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా మరి ఆ దేవుని మూలంగా
మనకు కలిగి ఉన్నాయి. నీ సృష్టి కావచ్చు, లేకపోతే నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ అక్క చెల్లెలు కావచ్చు, లేకపోతే నీకు కలిగిన ఆస్తి పాస్తులు కావచ్చు, ఏవైనా కానీ ఆ దేవాది దేవుని మూలంగా నీకు కలిగి. అంతకన్నా ముఖ్యంగా నీవు రక్షణ కలిగి ఉన్నావనంటే అది ఆ దేవాది దేవుని మూలంగానే కదా. అందుని బట్టి దేవుని మనము స్తుతించాలి. అందుకే యుగముల వరకును ఆయనకు మహిమ కలుగును గాక. మరి నిజంగా మన మరణము వరకు, లేకపోతే యుగ యుగములకు దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మనము జీవించుదుము గాక. అందరి బట్టి దేవుని స్తుతిస్తాం. అందరూ కూడా మరి కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాము. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి దేవుడు తన ప్రాణమును అర్పించాడు. అందుని బట్టి దేవాతి దేవుని స్తుతిస్తాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. నిజంగా గత మాసం అంతట్లో దేవుడు కృపను చూపించాడండి. మరి జూన్ మాసం అంతట్లో కృపను చూపించాడు. ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో శోధనలు, అనారోగ్య పరిస్థితులు రావచ్చు, ఆర్థిక పరిస్థితులు రావచ్చు, కానీ వాటి అన్నిటి నుండి కూడా దేవుడు విడిపించి ఈ జూలై మాసంలో నిన్న మరి అడుగు పెట్టించాడు. అందరూ బట్టి దేవుని స్తుతిస్తాం. మరి జూన్ మాసంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యముల కంటే కూడా ఈ జూలై మాసంలో దేవుడు ఇంకా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు సంఘంలోను కుటుంబాల్లోను దేవుడు జరిగించును గాక. అందరం కూడా